నమస్తే. ఆగాగు. లాస్ట్ 24 అవర్స్ మన దేశంలో ఏమైందో చిటికెలో చెప్తా విను. తానా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే రీసెంట్గా ఒక అల్టిమేటం అయితే రిలీజ్ చేసింది. అదేంటంటే గవర్నమెంట్ నుండి రావాల్సిన డ్యూ అమౌంట్ Jan 10th వరకు రాకపోతే తెలంగాణలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సర్వీసెస్ని సస్పెండ్ చేస్తుందంట. అయితే తానా ప్రకారం దాదాపు గవర్నమెంట్ నుంచి 1000 కోట్ల వరకు డ్యూ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ యాజ్ పర్ గవర్నమెంట్ ది యాక్చువల్ ఫిగర్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 450 to 500 crores. January 7th పొద్దున 6:30కి టిబెట్ నేపాల్ బార్డర్ దగ్గర దాదాపు 7.1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అయితే రికార్డ్ అయింది. డ్యూ టు విచ్ దగ్గర 126 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ట్రంప్కి రీసెంట్గా ఒక క్రేజీ ఐడియా అయితే వచ్చింది. అదేంటంటే అక్వైరింగ్ కెనడా, గ్రీన్లాండ్స్ అండ్ పనామా కెనల్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఎకనామికల్ రీజన్స్. హవెవర్ ఈ ఐడియాకి చాలా రిజెక్షన్స్ అండ్ క్రిటిసిజమ్స్ అయితే వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. రీసెంట్గా ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ఇరుక్కున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టేస్తే ఇప్పుడు హైకోర్టు వర్డిక్ట్ని ఛాలెంజ్ చేయడానికి ఆయన సుప్రీంకోర్టు మెట్లు అయితే ఎక్కుతుండు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా పిఎం మోడీని కలిసినాకైతే ఒక క్రేజీ అనౌన్స్మెంట్ అయితే చేసిండు. అదేంటంటే $3 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఫర్ ఏఐ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలాంటి చిటికెల వార్తలు చిటికెల కావాలంటే చిటుక్కున ఫాలో కొట్టండి.